కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? రాధా మనోహర్ దాస్, కడుపుకి అన్నం ఏమన్నా తింటున్నావా, రోజు పొద్దున్నే లేంగానే అంత పెంట తింటున్నావా? ఈ భాష కరెక్ట్ కాదు కదా సన్నాసి అని జనాలు అనుకుంటున్నారు. దాస్ గారు, మీరు దీన్ని గుర్తించాలి నా మాటల్ని. గుర్తుపెట్టుకోండి, హిందువులు విడగొట్టడానికి వాడు ముస్లింల్లో కులగన్న చేయడు, క్రిస్టియన్స్ లో బొచ్చుల మంది ఉన్నారు. షియా మసీదుకి సున్ని పోడు, సున్ని మసీదుకి షియా పోడు, కేథలిక్ దానికి పెంతెకోస్తు పోడు, పెంతెకోస్తు దానికి ఇంకో కేథలిక్ పోడు. కాబట్టి ఈ అంటే మనకి సగం నాలెడ్జ్ ఉండాలి. హిందువుల్లో కులగణన మాత్రమే చేస్తాడు, ముస్లింల్లో చేయడు, క్రిస్టియన్స్లో చేయడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులాలు అనేవి పేపర్ల మీద ఇది షియా కులం, ఇది సున్నీ కులం, వీళ్ళు బ్యాప్టిస్టులు, వీళ్ళు పెంతెకోస్తు, వీళ్ళు రోమన్ క్యాథలిక్స్, ఇలాగా వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నాయి. ఒకవేళ ఉన్నాయో లేవో నాకు ఐఎమ్ నాట్ డీపర్ ఇన్ టు దోస్ రిలీజియన్స్, కానీ ఒకవేళ ఉంటే అవి వాళ్ళు పాటిస్తూ వివక్ష చూపిస్తున్నారా దాసు? ఎక్కడ షియా సున్నీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడో దేశాల్లో పాటిస్తున్న షియా సున్నీ వివక్ష గురించి మాట్లాడుతున్నావా? అవి కనుక్కోవాలా? అంటే వాళ్ళు ఇళ్లలోకి రానిరా దాసు? అంటరానితనం అనేది అక్కడ ఉందా? కులాలు అనేది అక్కడ అవి కులాలు అంటారా? వాటిని వర్గాలు అంటారా? ఒక మతంలో వర్గాలు అంటారా, కులాలు అంటారా? అంటే అందుకే ఇప్పుడు సన్నాసుల్లాగా ఉండాలి దాసు. ఇట్లా రాజకీయాలు, రాజ్యాంగం ఈ మాటలు మాట్లాడకూడదు. తెలియదు, తెలవకపోతే ఏం చేస్తావు? ఇంకొక సన్నాసి మాట్లాడుతున్నావు. దేశాన్ని నిలబెట్టేది హిందువులు, ఈ దేశాన్ని కాపాడేది హిందువులు. కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. దేశాన్ని కాపాడేది మనుషులు దాసు. దేశాన్ని కాపాడేది మనుషులు, దేశాన్ని కాపాడేది మతం కాదు. ఈ దేశాన్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైనులు, నాస్తికులు, ఇట్లా హేతువాదులు వీళ్ళందరూ కలిస్తేనే ఒక దేశం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు తెలిస్తే నువ్వు సన్నాసం ఎందుకు అవుతావా?